వైఎస్ఆర్సీపీ అంటే ఒక కుటుంబం అని మాజీ మంత్రి నెల్లూరు శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వచ్చారు. ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. పలువురు నాయకులు యువత అనిల్ కుమార్ యాదవ్ను శాలువాలతో సత్కరించారు. అనంతరం అనిల్ కుమార్ మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో ప్రతాప్ అన్న విజయం తథ్యమని, జిల్లాలో 10కి 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తెలిపారు. జరిగిన బీసీ గర్జనలో ఆ రోజు సవర్మల్లో తిరువన్నామలై అయిపోవటం వల్ల రాలేకపోయాం. సో జస్ట్ ఫార్మల్గా ప్రతాప్ అని కలిసి ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కొత్త జిల్లా 8, పాత జిల్లా 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా జెండా ఎగురుతూ ఉంది. అందరం కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఒకరికొకరు సహకరించుకొని తప్పకుండా కూడా వైసీపీ జెండా ఈ జిల్లాలో పోయినసారి ఏ విధంగా గెలిచామో అదేవిధంగా గెలుస్తాం. ఎవరిని చెప్పినా ఎన్ని రకాల పుకార్లు చెప్పినా అందరం కూడా ఒక తాటి మీదకి వస్తాం. ఫైనల్గా మా అందరికీ కూడా ఒకే నాయకుడు, ఒకే ఆరాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకునే దానికి అందరం కూడా కలిసికట్టుగా ఒక ఏకాభిప్రాయంతో, ఎక్కడ చిన్న అందరికీ ఒక కుటుంబంలో చిన్నవి ఉంటాయి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కార్యక్రమం సర్దుకొని అన్నీ కూడా కలుపుకొని చిన్న భేదాభిప్రాయాలు అన్నీ కూడా పక్కన పెడతాం. అవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకుంటాం. మళ్ళీ జిల్లా ఒక్క తాటి మీద ఒకే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటాం. కాబట్టి ఎవరిని చెప్పినా ఎవరిని పుకారు చెప్పినా కూడా వైసీపీ ఒకటిగానే ఉంటుంది. అందరూ కూడా ఒకటిగానే కష్టపడతాం. రేపు ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో 10కి 10 సీట్లు ఎవరికెవరు మన జిల్లాల్లో 10కి 10 గెలిపించుకునే కార్యక్రమంలో భాగంగా ఇంకా అన్ని రకాలుగా కూడా కష్టపడతాం. రానున్న 100 రోజుల్లో తప్పకుండా జగన్ ముఖ్యమంత్రి చేసుకుని 10కి 10 సీట్లు మా ఎంపీ స్థానాలు కూడా కైవసం చేసుకుంటాం.